Hi guys, welcome back to my channel Ravi's Nested Try. And లాస్ట్ టైం నేను చూపించాను కదా, లాస్ట్ సంక్రాంతి అప్పుడు వచ్చినప్పుడు నేను ఒక 1 ఎకరు అరటి ప్లాంట్ చేశాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్. సో 1 మంత్కి మా 1 ఎకర్ వేసిన అరటి ప్లాంట్ ఇలా ఉంది చూడండి. ప్రతిదీ క్వాలిటీ మొక్క తీసుకొచ్చాము అమరావతి దగ్గర నుంచి. సో ప్రతి మొక్క మనకి మంచిగా చావులు ఏం లేకుండా అన్నీ చక్కగా బతికాయి. సో మీరు చూసినట్లయితే ఈ మొత్తం చక్కెరకేళి అనమాట. ఈ మడి అవతల మడి ఆ బైక్ ఉంది కదా, బైక్ వరకు. సో ఒక 1/2 ఎకర్ వచ్చేసి కర్పూరం పెట్టాము. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ 2 దేశీ వెరైటీలు ఇప్పుడు కొన్ని కంపెనీలు మనకి సప్లై చేస్తున్నాయి, ఏదో టిష్యూ కల్చర్ అనేసి. అవి అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే మనకి దేశీ మొక్కలు అనేవి మనం పెంచాలి. దేశీ మొక్కల ద్వారా వచ్చిన ప్రతిఫలాన్ని మనం తినాలి. అంతేగాని ఏదో మన మనిషి యొక్క అత్యుత్తమ తెలివితేటలతోటి ల్యాబ్లో తయారు చేసిన మొక్కల నుంచి తీసుకున్న ఫుడ్ అంత క్వాలిటీ అయిన ఫుడ్ కాదు. మనం చూస్తున్నాం ఇప్పుడు నాటుకోడికి పావురం కోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లాగే మనం పండించే కూరగాయలు ఏవైనా నాటి మనకి 4 రోజులు 5 రోజులు ఫ్రెష్గా ఉంటాయి. మన దేశీ వెరైటీలు ఫర్ ఎగ్జాంపుల్ హైబ్రిడ్ వచ్చేసి మనకి ఒక రోజు బయట పెట్టగానే అవి పాడైపోతానికి అవకాశం అన్నమాట. సో మీరు చూసినట్లయితే ఈ ప్రతి ఒక్క అరటి మొక్క ఈ స్టేజ్లో ఉంది ప్రస్తుతానికి. సో ఇక్కడ యాక్చువల్గా ప్లాన్ మేము కొంచెం లేట్ చేసాము. ఈ గ్యాప్ అయితే ఏదైతే ఉందో, సో ఈ గ్యాప్లో మేము పచ్చిరొట్ట వాట్ ఎవర్ ఇట్ ఈజ్ తక్కువ ఉన్నప్పుడు మేము ఇప్పుడు అక్కడ జనుము వేసాము కదా. సో జనుము అనేది అన్ని పంటలకి మనకి కరెక్ట్ కాదు. సో ఇప్పుడు తక్కువ ఎత్తులో ఎదిగి భూమిని కప్పి ఉంచే కొన్ని పచ్చిరొట్ట విత్తనాలు ఉన్నాయి, జస్ట్ లైక్ ఉలవలు కానీ పిల్లి పెసరు కానీ. సో అవి వేయాలి. కాకపోతే ఇప్పుడు మా పేరెంట్స్ ఏమంటున్నారంటే ఇది దున్నకుండా వేస్తే మొలవ అంటున్నారు. సో అట్లీస్ట్ ఒక రైన్ పడే కదా కన్నా ఆగేసి అప్పుడు మనం చూడాలి. ఈ లోపల ఏమన్నా చిన్న ట్రాక్టర్ ఏమన్నా దొరికితే జస్ట్ పైన రొటావేటర్ వేయించి అవి జల్దామనే ప్లాన్లో ఉన్నాను. సో ప్రస్తుతానికి సోఫార్ అయితే మనకి మొక్క చూడండి, మనం వేసినప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 1 ఫీట్ కంటే ఎక్కువ పెరిగింది. చూస్తే ఇది చక్కెరకేళి మొక్క చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో ఇది మన ప్రస్తుతానికి ఉన్న ఫామ్ స్టేటస్. బనానా బాగానే వచ్చాయి. సో వాటి వేసిన మిస్లేనియస్ మొక్కలు మాత్రం అవి అంతగా గ్రోత్ లేవు. ఎందుకంటే అవి బెడ్స్ మీద ఉన్నాయి కదా, బెడ్స్ మీద ఉన్నాయి. ప్లస్ నేను ఇవి జనుము వేసేసరికి అవి బాగా హైట్ అయిపోయినాయి. అవి ఓవర్ డామినేట్ చేస్తున్నాను నా ఫీలింగ్. బట్ ఇంకా కొన్ని మొక్కలు అనేది చూడాలి. ఇవి చక్కెరకేళి అయితే పర్లేదు, బాగానే వచ్చింది అనిపించింది నాకు. ఈ ఓపెన్ ల్యాండ్ ఉన్నసరికి ప్రతి మొక్క వేస్ట్ అవ్వకుండా అన్ని మొక్కలు మనకి మంచిగా మొలకెత్తాయి. చూసినట్లయితే ఇది ప్రస్తుతానికి ఉన్న స్టేటస్. సో మన పాండ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో ఇది మన వెనక చూస్తున్నాం కదా, ఇది మా పాండు. దీంట్లో నేను నాకు కొంచెం చేపలు ఏమైనా వేద్దామని ప్లాన్ ఉండి, బట్ చూడాలి ఎక్కడ దొరికితే తీసుకొచ్చేయాలి. కొంచెం మార్కెటింగ్ కాకపోయినా జస్ట్ మన వారికి. సో ఇది గైస్ ప్రస్తుతానికి మనం ఉన్న ఫామ్ స్టేటస్. సైనింగ్ ఆఫ్, బై బై.